తాత చెప్పండి, ఇలా టికెట్లు రేట్లు అధికంగా పెంచారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చలో బస్ భవన్ అనే కార్యక్రమం చేపట్టబోతోంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి సంబంధించింది బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు కానీ న్యాయం అనేది లేదు. న్యాయము చచ్చిపోయింది. ఇది కలియుగం. ఎవరి పరిపాలన వాడు చేసుకుంటుండు. స్టేజ్ మీదనే మాట్లాడుతున్నారు. ఇక్కడ అమల్లో మాత్రం ఏ రాజ్యాంగం లేదు. నా యొక్క రిక్వెస్ట్, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, మీరు చేసే ధారణా కార్యక్రమం మాత్రం వాళ్ళు మంచిది, దానికి చెడ్డ అని అంటలేదు. ఎప్పుడు ప్రతిపక్షము ఒక అధికార పక్షం నుంచి ప్రతిపక్షం ఉంటేనే దానివల్ల సమస్యలు కొలిక్కొస్తాయి. కనుక ఈ ఉచితమైన బస్సులు ఏదైతే మహిళలకు పెట్టిండో, గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కడైతే పెట్టిండో ఆ ఆర్డినరీ లోపలనే కొన్ని బస్సులు ఉచితంగానే రాయాలి. మహిళలకు ఉచితమని రాస్తే వాళ్ళు అందులో ఎక్కుతారు. మా సీట్లన్నీ కరువు అవుతున్నాయి. నాకు 80 ఏళ్ళ వయసు వచ్చింది. ఇంతవరకు ఆడ ముందట సీట్లే ఉండేవి. వాడు కూసో ఇంకా కూసో అంటున్నారు. కండక్టర్ కొట్లాడిండు, డ్రైవర్ కొట్లాడిండు, ఎవరు కొట్లాడినా ఇంటలేరు. ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతున్నారు. వెనకకెళ్ళి ఎక్కుతున్నారు, ముందడికెళ్ళి ఎక్కుతున్నారు. బస్సు 2 ద్వారాలు ఉంటాయి. వెనకకెళ్ళి పురుషులు ఎక్కేది, ముందడికెళ్ళి ముసలోళ్ళు ఆడోళ్ళు ఎక్కేది. ఇప్పుడు ఆడోళ్ళు అయితే ఉరికి ఎక్కుతున్నారు. తర్వాత ఒక స్టేజ్ నుంచి ఒక 5 నిమిషాలు కాదు కదా, 2 పర్లాంగులు నడుస్తలేరు వాళ్ళు. బస్ ఫ్రీయే కదా, దాన్ని ఇక్కడ ఎక్కుతురు అక్కడ దిగుతారు, అక్కడ ఎక్కుతురు ఇక్కడ దిగుతారు. పని లేని వాళ్ళు మొత్తం లేడీస్ అంతా కనీసము ఎంత లేదన్న శాతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న శాతంలో 25% మొత్తం ఫ్రీ ఎక్కుతారు. డిస్టిక్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ. అందులో దయచేసి ఆ ఉచితంగా ఇచ్చేదాన్ని మెట్రో ఎక్స్ప్రెస్లు బంద్ చేయాలి వాళ్ళకు. కానీ ఆర్డినరీలోనే పెట్టమను. ఆ ఆర్డినరీలోనే రోజు ఒక 20-30 బస్సులు వాళ్ళకి వేయమను, ఉచితమని రాయమను. ఆర్డినరీలో కూడా పేమెంట్ అని రాయమను. పేమెంట్ అంటోళ్ళు పేమెంట్లు ఎక్కుతారు, ఉచితంగా అంటోళ్ళు ఉచితంగా ఎక్కుతారు. కనుక పొన్నం ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తుందో అది మంచిగా జరుగుతుంది. మహిళలకేమో ఫ్రీ బస్సులు, పురుషులకేమో అత్యధిక వసూలు, టికెట్ వసూలు. దీనికి ఏం చెప్తారు? టికెట్లు 1180 రూపాయలు ఉన్నది. మహిళలకు ఉచితంగా చేసినాక 250 రూపాయలు ఆర్డినరీ పెంచిండు, 300 రూపాయలు ఎక్స్ప్రెస్కు పెంచిండు, 400 రూపాయలు డీలక్స్కు పెంచిండు. డీలక్స్కు 1600 ఉంటే 1850 రూపాయలు చేసిండు. ఇది ఎంత అన్యాయం కాకపోతే ఏంటి? నువ్వు ఉచితంగా ఇమ్మన్నోడు ఎవడు, ఇది పెట్టుమన్నోడు ఎవడు? ఆ ఉచితంగా పెట్టు, పర్లేదు. వాళ్ళకు కూడా పేమెంట్ బస్సులను పెట్టు, ఉచిత బస్సులను పెడితే దానిలో ఒక అందం ఉంటుంది. మెట్రో ఎక్స్ప్రెస్ ఉచితంగా రద్దు చేయాలి. అంటే ఏమన్నా సీట్లు దొరికే పరిస్థితి కనిపిస్తా ఉందా బస్సులో? సీట్లు లేవు. అయ్యో రోజు నిలబడి వస్తున్నా. ఇగో నేను ఇప్పుడు బస్ పాస్కే వచ్చిన. మొన్న మెట్రో ఎక్స్ప్రెస్ దొరకలేదండి. అందులో కూడా సీట్ దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ ఆర్డినరీకి పోతున్నా. ఇప్పుడే నిన్న 7వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు బస్ పాస్కే వచ్చినా. నేను చాలా అవస్థ అవుతుందంటే ముసలోడు, కుంటోడు, గుడ్డోడు ఎవరిని చూస్తలేరు. వాళ్ళు పొందుగా కూర్చుంటారు ఒకటే లెక్క. వాళ్ళ మీద నాకు ద్వేషం లేదు. వాళ్ళ మీద నాకు ఒక బిడ్డల లెక్క, అక్కల లెక్క, చెల్లెల లెక్క, తల్లుల లెక్క. కానీ ఆయన ఉచితంగా చేస్తే ఎక్స్ప్రెస్లో చేసుకొని డిలక్స్లో ఇచ్చుకొని ఇంకా మొత్తం ప్రపంచాన్ని చార్మినార్ని అమ్మమని చెప్పు, పలక్నామాని అమ్మమని చెప్పు, ఏం కాదు. కానీ చేసే పని విధాయకంలో ఎట్లా ఉండాలంటే ఆ ఒక ఉచితమని పెట్టమనాలని, అది ఒకటే నా రిక్వెస్ట్. ఆయన పెంచుకున్నాడు, ఆయన రాజ్యాంగము. అందరూ ప్రతి పౌరుడు రాజకీయంలోకి ఏదైతే వస్తుండో మన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నారు. అంతా నాశనం చేసేసారు. మగవారికి హక్కుల్నే కూడా చేసి వాళ్ళని ఒక పనికిరాని విధవల మాదిరిగా చూస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్. అన్న, ఇలా బస్ టికెట్ల రేట్లు పెంచారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్ అనే కార్యక్రమం చేపట్టబోతోంది. దీనికి సంబంధించి హౌస్ అరెస్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారన్నా? కేటీఆర్ గారు ఎవరికి కూడా ఇబ్బంది కలగవద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా చలో బస్ భవన్ అని బస్సులో మనం సానువాదంగా వెళ్దాము అని డిసైడ్ చేసి అందరికీ కూడా కార్యకర్తలు కూడా ఎవరు రాకండి, మేమే వెళ్తామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు రావద్దు ఇక్కడికని చెప్పడం జరిగింది. సానుభూతంగా చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీన్ని ఓవర్ యాక్టింగ్ చేసి ఇంటికాడ అందరినీ అరెస్ట్ చేయడం కానీ, అందరినీ ఇబ్బంది పెట్టడం కానీ, దీని పెద్ద భూతద్దంలో చూపించడం కానీ అది చేస్తున్నది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే అందరు అక్కడికి వచ్చి అందరిని ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఎవరు కూడా అక్కడికి రావద్దు, మేము సానుభూతంగా మేము బస్ భవన్కి వెళ్ళి మేమంటూ ఇచ్చేసి వస్తాము, ఏం ధర్నాలు ఇలా చేయదు, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అరెస్ట్ చేసి దీన్ని ఇంకా ఉద్రిక్తంగా చూపించడం జరుగుతుంది, చేయడం జరుగుతున్నది. అంటే మహిళలకేమో ఫ్రీ టికెట్లు, బాయ్స్కి ఏమో విపరీతమైన రేట్లు పెంచారన్న ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏం చెప్తున్నాను? ఇప్పుడు మహిళల దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళ హస్బెండ్ దగ్గర, వాళ్ళ కొడుకుల దగ్గర, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వీళ్ళకి కడుతున్నారు. దాంట్లో ఫ్రీ బస్సు ఇవ్వడంలో దానికి అర్థమేముందండి? వాళ్ళకి పాలన చేయడం చేత కావట్లేదు, వాళ్ళకి అనుభవం లేదు.
వాళ్ళు పెయింట్లు వేసుకునేటోళ్ళకి అనుభవం లేని వస్తువులకి ఒక్కసారి ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఒకసారి కూడా చేయలేని సీఎంకి ఇట్లా ఇప్పుడున్న సీఎంకి ఒకసారి కూడా మినిస్టర్ చేయలేరు, క్యాబినెట్లో చేయలేరు. ఆయనకు అనుభవం లేదు. అనుభవం లేని ఆయనకి సీఎం ఇచ్చేసి మొత్తం రాజ్యాంగం ఆయన చేతికి ఇచ్చేసినారు. కాబట్టి ఇది ప్రజాపాలన ఇది కూడా మంచి సరిగ్గా జరగట్లేదు, ఆయనకి చేయడానికి రావట్లేదు. కాబట్టి అందరిని ప్రజల్ని ఇబ్బంది చేస్తున్నారు, మన తెలంగాణను మొత్తం నాశనం చేస్తున్నారు. మొత్తం అంతా పనులు అందరు ఇబ్బంది పడుతున్నారు. అందరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తే మేమేం దాన్ని చూపించడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా ఉప ఎన్నికలు జూబ్లీస్లో వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ ఊళ్ళల్లో కూడా డిస్ట్రిక్ట్లలో కూడా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, వాళ్ళకి ఏందనేది ప్రజలే చూపిస్తారు, మేము చెప్పనవసరం లేదు. వాళ్ళ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అన్న, దీనికి సంబంధించి ఏం చెప్తారు? అభివృద్ధి పదం నడిపిస్తున్నారని వాళ్ళు చెప్తే సరిపోదు కదా. అభివృద్ధి ఎక్కడుంది? పోయి ఒక చిన్న పాన్ షాప్ కాడికి ఏంచి పెద్ద బిజినెస్ వాళ్ళని అడిగింది, అభివృద్ధిలో ఉన్నామా మనం ఎక్కడ ఉన్నామో అడగండి. వాళ్ళు ఎవ్వరు కూడా బిజినెస్ చేయకుండా అందరు చాలా లాస్లో ఉండి వాళ్ళు ఒకటే దాన్ని వెయిట్ చేస్తారు, ఎప్పుడు ఈ దరిద్రమైన పాలన పోతుందని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచే వ్యతిరేకంగా ఉంది. వాళ్ళ చిన్న స్థాయి లీడర్ల నుంచి పెద్ద స్థాయి దాకా ఇది మేము ఇంట్లో పార్టీలో ఉండి మేము గెలిపించుకున్నాం. మా దురదృష్టము. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మేము ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ ఇప్పుడు పెడితే మాత్రం ఆ కాంగ్రెస్ వాళ్ళే మాయంబడి ఉండి వాళ్ళు ఉడగొడతారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు హైదరాబాద్లో జూబ్లీస్లో బై ఎలక్షన్స్ కాబోతా ఉన్నాయి. నిన్న నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే క్రిమినల్ కేసు ఉన్న వారికి టికెట్ ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏం చెప్తారన్నా? నేను ఏమంటానండి, వాళ్ళకి అవగాహన లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మెయిన్ బాస్ ఉన్నాడో అతనికే ఏమీ కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి అనుభవస్తులు ఉంటే ఏదైనా కూడా ప్రజాపాలన అనేది మంచిగా జరుగుతుంది. అనుభవస్తులు లేడు కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా డబ్బులతోని దాళ్ళతోని ఏదో రాజకీయం నడిపిస్తున్నారు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. అందరూ కూడా చాలా చిన్ని స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా చాలా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఈసారి తిరిగి ఈ ఎలక్షన్కి మాకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలే మీరు వెళ్ళండి, మేము గెలిపించుకుంటాం, మళ్ళీ కేసీఆర్ కానీ తెచ్చుకుంటాము. జూబ్లీస్ బై ఎలక్షన్స్ కానీ డిస్టిక్లలో జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్ కానివ్వండి, మేమే రిజల్ట్ ఇస్తాము. మేము దీని వ్యతిరేకంగా మేమే చూపిస్తామని ప్రజలే చెప్తున్నారండి. బ్రదర్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ బస్ టికెట్ రేట్లు పెంచడాన్ని చూస్తూ ఈరోజు చలో బస్ భవన్ అనే కార్యక్రమం చేపట్టబోతా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు అన్న? ఇది చలో బస్ భవన్ కార్యక్రమం ఎందుకు పెట్టినామంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నన్ను గోసుకుంటే ముఖ్యమంత్రి స్వయంగా నన్ను కోసుకుంటే రూపాయి రాదన్న ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఎందుకు కోసుకుంటున్నా, ఆయన కోసుకుంటే రాదని చెప్పేసి ఇలా ప్రజల రక్తం ఎందుకు తాగుతున్నాడు? ఇవాళ పిల్లలపైన ఇలా తల్లికేమో ఫ్రీ ఇస్తాడు, కొడుకు దగ్గరేమో బస్ పాస్ వేస్తాడు, అక్కకేమో ఫ్రీ బస్ అంటాడు, ఇలా తండ్రి దగ్గరనేమో ఫీజులు వేస్తాడు, బస్ ఛార్జీలు వేస్తాడు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నా. ఇవాళ తెలంగాణ ప్రజల తరపున ఇలా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గుండె చప్పుడు కాబట్టి ఇలా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల తరపున ఇవాళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చలో బస్ భవన్ కార్యక్రమం పెట్టాము. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎందుకంత భయం అవుతుంది? ఎందుకంత ఇంతమంది పోలీస్ బందోబస్తు? అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చే స్వేచ్ఛ లేదా? ప్రజల తరపు నుంచి మాట్లాడే గొంతు ఉండొద్దా? ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ? అంటే శాంతియుతంగా చేస్తున్న ఈ చర్చకు అంటే ఈ కార్యక్రమానికి హౌస్ అరెస్ట్లు అనేది చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అంటే ఒక హైపు. కేటీఆర్ అన్న వస్తుందంటే ఇవాళ అక్కడ మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుస్తుంది ఏంది ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నది బయటపడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా బయట పడొద్దు అనే ముఖ్య కారణం వల్ల ఇవాళ మొత్తం అడ్డుకుంటున్నాడు అనమాట కేటీఆర్ గారిని. ఎందుకంటే అన్న వస్తే నిలదీస్తాడు కదా, అన్న మామూలు ఊకోడు, 100% నిలదీస్తాడు. ఆయన ఏడకెళ్ళి 0 to హీరో ఏమేమైనా అన్నీ ఏమైనా కేటీఆర్ నిలదీస్తాడు. కాబట్టి ఆ భయంతో ఇన్పగంచలు వేసి రాత్రి మా నాయకులను అరెస్ట్ చేస్తాడు. రాత్రి పొద్దున మొత్తం చుట్టూ మీరు చూడండి, హైదరాబాద్ మొత్తంలో ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకు ఇలా ప్రజల తరపున ప్రజలపైన భారం మోపుతున్నందుకు ఇలా ప్రశ్నించొద్దా? మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిరండి తెలంగాణ ప్రజలు, మేము ఎందుకు అడగవద్దు? గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో హౌస్ అరెస్ట్ జరగలేదా మరి అన్న? ఒకటి హౌస్ అరెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ఈ రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు వేసి గొడవలు వేసి జరగాల. ఇలా శాంతియుతంగా జరుపుతామని క్లియర్గా మేము చెప్తున్నాం కదా. మా నాయకుడు ఎక్కడైనా ధర్నా చేసిండా? మా నాయకుడు ఎక్కడైనా లొల్లి చేసిండా? మేము రిప్రజెంటేషన్ తీసుకొని రిఫరెండం చేయడానికి పోతున్నాము. ఎందుకంత భయం అవుతుంది రేవంత్ రెడ్డికి? ఇవాళ రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతే ఫస్ట్ ప్రజలపైన దృష్టి పెట్టు, అభివృద్ధి పైన దృష్టి పెట్టు. ఇవాళ నువ్వు మా నాయకులను అరెస్ట్ చేయడానికి దృష్టి పెడతావేంది అంటే? నాకు తెలిసి రేవంత్ రెడ్డికి రాత్రి నుండి పొద్దున్న దాకా నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకనంటే కేటీఆర్ అని ఒక హీరో తెలంగాణ ప్రజల గురించి ఇలా పోయి బస్ భవన్లో మాట్లాడితే మొత్తం ప్రజలందరూ తిరగబడతారు. కాబట్టి రేవంత్ రెడ్డికి భయం అవుతుంది. మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినామని చెప్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళలు ఇంట్లో ఉన్న వాళ్ళ పురుషుల మీదనే అత్యధిక వసూలు చేస్తూ ఉన్నారు టికెట్ల రేట్ల గురించి. దీనికి సంబంధించి నేను చెప్తాను అదే చెప్తున్నాను మన. అందుకే ఇలా పెరిగిన బస్ ఛార్జీలు
పిల్లల బస్ పాసులు ఇవి తక్కువ కావాలనే ప్రతిపక్ష హోదా ఇచ్చిన మా నాయకుడు కేటీఆర్ గారు వచ్చి ప్రజల తరపున వాయిస్ వినిపించి అక్కడ రిఫరెండరం ఇయనికి పోతున్నాడు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. 100% రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా కూడా ఇదే సికింద్రాబాద్ ఇదే బస్ స్టాప్లో రేవంత్ రెడ్డి వచ్చి నిలబడి అడ్డుకున్నా కూడా ఆగేది ఉండదు. 100% కేటీఆర్ గారు ఇవాళ బస్ భవన్కి వెళ్తాడు. బస్ భవన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ప్రజల తరపున 100% ఇస్తాడు.